వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై పత్రాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వాల వల్ల రాష్ట్రం భారీ అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది తక్షణ నివాస పరిష్కారాల కేటాయింపును ప్రభావితం చేసిందని ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బొలెరో వాహనం డివైడర్ను ఢీకొంది. డ్రైవర్కి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ యువకుడిపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర కామెంట్లు చేయడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కొనసాగిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట ప్రకారం 200 యూనిట్ల కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు బోనస్, సన్న బియ్యం, ఇంకా అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పొంగులేటి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. భారీ పోలీస్ భద్రత మధ్య మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆవరణలోని ప్రతినిధులను అనుమతించకుండా పోలీసులు కఠిన నియంత్రణ విధించారు. మృతుల కుటుంబ సభ్యుల ముందస్తు సమాచారం లేకుండా పోవడంతో మృతదేహాలను చూడటానికి పంపాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాలు రాకపోవడంతో మృతదేహాల పంపిణీపై పోలీసులు నిరాకరించారు. అర్ధరాత్రి వరకు వేచి ఉన్న తర్వాత పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మగట్ట రోడ్డు రైల్వే గేటు సమీపంలో ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులతో పాటు ఒక చిన్నారి గాయపడ్డారు. స్థానికులు 108కు ఫోన్ చేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ ప్రాంతంలో భూ వివాదంలో వల్లపు కృష్ణను హత్య చేసిన ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. సవతి తల్లి కుమారులు నరేష్, మహేష్లు వారి భార్యలే కలిసి కృష్ణను హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటుకల లోడ్తో వెళ్తున్న వ్యాను ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలధర రాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారి వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడియాల పునరావాస కాలనీకి చెందిన దాచరం అనిల్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అనిల్ కుటుంబం కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికి 5 ఎకరాల 30 గుంటల భూమి త్యాగం చేసింది. అయినా ఇప్పటి వరకు వారికి ఫ్లాట్ లేదా ప్యాకేజీ సాయం అందకపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిన అనిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితులు వాపోతున్నారు. తన తండ్రి మల్లయ్య కూడా 3 నెలల క్రితం ఇదే సమస్యలతో గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. అనిల్ మృతితో ఆ కుటుంబం ఇప్పుడు పూర్తిగా వీధి మీద పడిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ చేపడుతున్న అమానుష దాడులను ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య భవన్ నుంచి న్యూ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధోన్మాద దాడులు నిలిపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. బాంబుల వర్షం కురిపించి ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల శిబిరాలు కూడా విడవడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇక చిన్నారులు, మహిళలు సహా వేలాది మంది అమాయకులు ఈ దాడుల్లో బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని పెద్దపేట అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెనక నుంచి టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు యాదగిరి గుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు కానిస్టేబుల్ మాన్సింగ్ గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే హయత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రైలుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ చిట్టి శివనాగప్రసాద్ ప్రేమ సంబంధిత విషయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. గుడివాడ శ్రీరాంపూర్ కు చెందిన శివనాగప్రసాద్ స్థానికంగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రైలుపేటలో ఉన్న తన ప్రియురాలి ఇంట్లో ఉరివేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివనాగప్రసాద్ ప్రియురాలికి 5 లక్షల రూపాయలు ఇచ్చాడని, ఈ విషయమే వారి మధ్య గొడవకు కారణమై ఉంటుందని అతని భార్య తెలిపింది. నోయిడాలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు దుండగుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులో ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి చోరీ చేసిన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కెనడాలో ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు తాన్యా త్యాగి. కెనడాలో తాన్యా మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా తాన్యా మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు బాధిత కుటుంబం ప్రధాని సాయం కోరింది. వియత్నాంలో జరుగుతున్న అండర్-23 ఏషియన్ రైజ్లింగ్ ఛాంపియన్షిప్ భారత యువ రెజ్లర్లు సత్తా చాటారు. ఒక్కరోజే 5 బంగారు పతకాలు దక్కాయి. ఉమెన్స్ రెజ్లింగ్ లో 50 కేజీల కేటగిరీలో ప్రియాంశి ప్రజాపత్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో మంగోలియా బాక్సర్ ముంకుబట్ ను 4-2తో ఓడించింది. 55 కేజీల కేటగిరీలో రీనా 13-4 తేడాతో అరుణే కాడ్బెరెక్ కు చిత్తు చేసి స్వర్ణం సాధించింది.